గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, తర్వాత ఆ పార్టీ యొక్క శాసనసభ్యులు హరీష్ రావు గారు, వీళ్ళందరితో ఆయన ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశము మనము రెండు విషయాలకు సంబంధించినటువంటిది. ఒకటి, వరుసగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద మాట్లాడడం జరిగింది. దానితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని ఆయన వివరించడానికి, తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా తీసుకున్నాడు, ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అవి ఏ రకంగా తనకు విస్మయాన్ని గురి చేశాయి అనేటటువంటి విషయాలను ఆయనైతే ప్రస్తావించారు. సో మెయిన్గా ఈ రెండు విషయాల గురించి ఆయన ఢిల్లీలో ప్రస్తావించడం జరిగింది. సో మొట్టమొదటగా ఆయన ఢిల్లీలో ఎందుకు ప్రస్తావించాడంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ఫిరాయింపులను ప్రోత్సహించేటటువంటి విధానాన్ని దేశం మొత్తానికి కూడా తెలియజేయడానికి ఆయన ఢిల్లీని వేదికగా ఎంచుకోవడం జరిగింది. ఢిల్లీలో వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దాని యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో కానీ, ఎప్పుడైతే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిరాయింపులు అనేది మంచిది కాదు, మేము ఫిరాయింపులను ప్రోత్సహించము అనే విధంగా వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాహుల్ గాంధీ గారు కూడా పలుమార్లు తెలియజెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు ఇంకా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు, కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను మాత్రము ఆయన చాలా లైట్గా తీసుకుంటాడు, వాటిని మాత్రం పాటించడు అని రాహుల్ గాంధీ గారిని కూడా ఆయన అటాక్ చేయడం జరిగింది వర్బల్గా. అయితే సో ఈ అంశము మనం డిస్కస్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఇది మీడియాలో చాలా వైరల్ అవుతుంది. పలు రకాల అనలిస్టులు కానీ, మీడియా ఛానల్స్ కానీ, వాళ్ళందరూ కూడా దీన్ని ఒక వివిధ యాంగిల్స్లో వాళ్ళు అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించేసి, రాజకీయానికి సంబంధించినటువంటి, తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి దీన్ని చర్చించుకోవాలని, డిస్కస్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ రెండు అంశాల గురించి మాట్లాడేటదానికి ముందు అసలు కొంత మనం వెనుకకు వెళ్ళి కొన్ని విషయాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మనకి బాగుంటుంది. అంటే ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీ యొక్క మోటివేషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు చెప్పే పనులేంటి, వాళ్ళు చేసే పనులేంటి, తర్వాత వాళ్ళు ఎదిగిన దానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి అనేది మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం. సో మొట్టమొదటిగా మనకు అందరికీ తెలిసింది ఏంటంటే, టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం అనేటటువంటి ఉద్యమం మీద, వందల మంది విద్యార్థుల బలిదానాల మీద, వందల మంది కుటుంబాలు అనాథులైనటువంటి పునాదుల మీద ఈ యొక్క పార్టీ అనేది ఎదగడం జరిగింది. అదే పనిగా ఎదగడం కూడా ఈ తెలంగాణ అనేటటువంటి అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం చుట్టూ కూడా ఎదగడం జరిగింది. ఆ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తర్వాత చంద్రశేఖరరావు గారికి, కేసీఆర్ గారికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పూర్తిగా సమైక్యాంధ్రను సమర్థించగా, తెలంగాణ అస్తిత్వం మీద ఉన్నటువంటి పార్టీ, అంటే వాళ్ళకి ఇంకా రెండొక ఆప్షన్ కూడా లేదు. సో ఈ పార్టీ మాత్రము ప్రత్యేక తెలంగాణ కావాల్సిందే, తెలంగాణ బాగుపడాలి అనంటే
ప్రత్యేక తెలంగాణ వల్లనే సాధ్యము అనేటటువంటి నేరేషన్ తీసుకొచ్చి వాళ్ళైతే అంచెలంచెలుగా ఎదిగి ఆ ఉద్యమాన్ని ప్రజల సహాయంతో, ఉద్యమ నాయకుల సహాయంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడింది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీఆర్ఎస్ అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు వీళ్ళు పెద్ద ఎత్తున ఒక చావు కేకలు పెట్టారు, పెద్ద ఎత్తున వీళ్ళు దాన్ని విమర్శించారు, పెద్ద ఎత్తున ఇది తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయంగా చిత్రీకరించి ఆ రోజు దానిని విపరీతంగా వ్యతిరేకత తెలియజేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. దాని తరువాత మళ్ళీ ఇంకా చెప్పాలనంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నటువంటి క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పేరుతోని ఆయన మహబూబాబాద్ రావడం జరిగింది. అంటే అక్కడ ఖమ్మంలో విజిట్ చేయాలి, ఎవరైతే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి మరణ వార్త విని వాళ్ళ గుండె పగిలి ఇదంతా స్టోరీ నడిచింది, మనందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళను పరామర్శించడానికి ఆయన ఖమ్మం వెళ్ళాలి, మహబాద్ వెళ్ళాలి అనేటటువంటి క్రమంలో వైఎస్ జగన్ గారు మహబూబాబాద్కు రావడం జరిగింది. అయితే దీనికంటే ముందుగా వీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడికి రావద్దు, సమైక్యాంధ్రులు అనేటటువంటి నిదానంను ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగించినటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. ఆ రోజు ఉవ్వెత్తున ప్రజలు కూడా అక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిదానాలు చేసి ఆయన పర్యటనను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసుల కాల్పులు కూడా జరిగాయి. దురదృష్టవశాత్తు కాల్పులు కూడా జరిగాయి. కాకపోతే అదృష్టం బాగుండి అక్కడ నాకు తెలిసి ఎవరికి కూడా ఏమీ కాలేదనుకుంటా. పోలీసులు కూడా లాఠీ చార్జీలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అయితే ఇది ఒక అంశం. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే వైఎస్ జగన్ యొక్క ఆలోచన విధానం కానీ, వైఎస్ జగన్ యొక్క రాజకీయ ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఒకసారి దానికి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లింకుని ఎస్టాబ్లిష్ చేయడానికి బీఆర్ఎస్ ఎంత బాగా ఆ టైంలో వ్యతిరేకత వెలిబుచ్చింది జగన్కి, వైఎస్ఆర్కి యాంటీగా అనేది చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను అనమాట. అయితే మళ్ళీ అయినా కూడా జగన్ గారు ఇంతమంది వద్దన్నా కూడా ఆయన వచ్చి ఆయన ఓదార్పు యాత్రను వచ్చి ఆయన విజయవంతంగా ముగించుకొని మరీ వెళ్ళిపోయారు. అయితే ఇది ఒకటి. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, వైఎస్ జగన్ కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఏంటంటే వాళ్ళు ఒక సమైక్యవాదులు, వాళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఉన్నారు అనేటటువంటి దాన్ని నేను ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ అంశాన్ని తీసుకొచ్చాను. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫిరాయింపులకి ప్రోత్సహించారు. సో దానిని విమర్శించినటువంటి పార్టీ టీఆర్ఎస్, అప్పుడు విక్టిమ్గా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్. అయితే ఇదంతా ఒకటి అయిపోయింది. ఇది తెలంగాణ రాకముందు. ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత మరలా జరిగినటువంటి ఎన్నికలలో చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి 63-64 సీట్లు వచ్చాయి. బొటాబొటిగా వాళ్ళు అధికారంలోకి వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు విపరీతంగా పార్టీలో ఉన్నట్టు వేరే పార్టీలు, తెలుగుదేశం కానీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఎస్పీ, తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే ఎంత బాగా తీసుకున్నారనంటే కనీసం కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసే విధంగా వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు మరి ఏదైతే పార్టీ ఫిరాయింపుల వల్ల మా పార్టీ నష్టమవుతుంది అని మాట్లాడినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపులకు సంబంధించి ఒక మజ్లిస్ పార్టీని తప్ప ఏ పార్టీని కూడా వదలకుండా అన్ని పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఫిరాయింపులకు ప్రోత్సహించి మరి ఆ రోజు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు
ఏంటంటే కేటీఆర్ గారు ఆయన ఢిల్లీలో ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేసి, లేదు వీళ్ళందరూ కూడా ఇట్లా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఫిరాయింపులను బాగా ప్రోత్సహిస్తుంది, సో ఇది మంచి పద్ధతి కాదు, తర్వాత దీనికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి అనేవో అన్నీ కొన్ని ఆయన ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఫిరాయింపులకి అగెనిస్ట్గా వాళ్ళు కొట్లాడారు, కోర్టుల ద్వారా కొన్ని ఆర్డర్స్ కూడా తీసుకొచ్చారు అని చెప్పేసి అదంతా కూడా ముందుకు తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఆయన చేశారు. అయితే మనము ఇక్కడ గమనించాల్సినటువంటి అది ఒక అంశం మాట్లాడగానే తర్వాత అక్కడేమో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఉదహరిస్తూ ఆయన గురించి చెప్తూ, ఇక్కడేమో పాత్రదారులు ఉన్నారు, ఈ ఢిల్లీలో ఏమో సూత్రధారి రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సో వీళ్ళందరూ కూడా కలిసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, సో ఇదంతా మంచి పద్ధతి కాదు, దేశం మొత్తానికి తెలియాలి అనేటటువంటి విధంగా మేము అందుకని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నాము, అలాగే రాజ్యాంగ నిపుణులతోని అలాగే వివిధ న్యాయవాదులతోని మేమందరం కూడా చర్చిస్తున్నాము, దీనిలో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంది, ఇప్పుడు చేరినటువంటి ఎమ్మెల్యేలను ఏ విధంగా డిస్క్వాలిఫై చేయాలి అనే దాని మీద మేము బలంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఒక విలేకరు అడిగారు ఏమనంటే, మరి మీ హయాంలో మరి మీరు ఫిరాయింపులను ప్రోత్సహించారు కదా అని అంటే ఆయన ఒక లాజిక్ చెప్పారు. దానికి లాజిక్ ఏంటంటే 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ మా పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అది ఫిరాయింపులు కాదు, లెజిస్లేటివ్ పార్టీ విలీనం అని చెప్పారు. అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, అది ఒక ఎమ్మెల్యే అయినా 10 మంది ఎమ్మెల్యేలైనా 20 ఎమ్మెల్యేలైనా కూడా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి తర్వాత రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీకి ఫిరాయించడం అనేది అది కరెక్ట్ అనేది కాదు. సరే, రాజ్యాంగబద్ధంగా ఏదన్నా కొన్ని లూప్ హోల్స్ ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఒక మోరల్గా ఎథికల్గా చూసినప్పుడు ఒకసారి నువ్వే విక్టిమ్గా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తివి మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చేసి ఫిరాయింపులు ప్రోత్సహించారు వీళ్ళు. అయితే దాన్ని ఆయన కవర్ చేసుకునేటటువంటి విధంగా ఆయన ప్రస్తావించాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకు సరే ఓకే, ఫిరాయింపులు అనేది ఎవరు చేసినా మంచిది కాదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధము అనేది అందరూ కూడా ముక్త కంఠంతో మనం అందరూ కూడా చెప్పాల్సిందే. సో ఈ ఫిరాయింపులను మనం ఖండించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాకపోతే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత తెలంగాణలో ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో వాళ్ళు గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. అయితే దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆయన 64 సీట్లతోని బొటాబొట్టిగా వాళ్ళు ప్రభుత్వంని నెలకొల్పడం జరిగింది బొటాబొట్టి మెజారిటీతో. అయితే ఎప్పుడైతే ఈ బొటాబొట్టి మెజారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారనంటే, ఈ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ వివిధ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఒక చిలుక పలుకులు పలకడం జరిగింది. ఏంటి అనంటే, ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది అంటే వీళ్ళు ఏకంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా నిందలేశారు. ఏమని, ఆయన ఒక 10 మంది 20 మంది ఎమ్మెల్యేలతో అందరితో కలిసి ఈయన ఒక షిండేలాగా అవుతాడు, తెలంగాణ షిండేలాగా అయ్యి వీళ్ళందరూ కూడా మళ్ళీ బీజేపీలోకి వెళ్తారు అనేటటువంటి ఒక లాజిక్లెస్ ఒక రీజన్తోని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రి తన ప్రభుత్వాన్ని తననే కూల్చుకొని మళ్ళీ వేరే పార్టీలోకి ఎలా వెళ్తారు అనేది అయితే మనకైతే అర్థం కానటువంటి విషయం. అంతేకాదు, వాళ్ళ మధ్యన కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు ఉంటాయి, కాంగ్రెస్లో ఒకరికొకరికి పడదు, కాబట్టి ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేది మాట్లాడారు. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు టచ్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు, లేకపోతే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం టచ్లో ఉన్నారు అని అన్నప్పుడు ఈ భాష ఏంది, ఈ టచ్ భాష ఏంది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడి చులకనగా మాట్లాడినటువంటి, ఇది ఒక పనికిమాలిన భాష ఈ టచ్ అనే పదము అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ఆయనే నాతోని కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేటటువంటి విధంగా ఆయన నల్గొండలో నల్గొండ సభలోనో ఎక్కడో మాట్లాడడం జరిగింది. సో అయితే ఇక్కడ మనము దీన్ని కన్క్లూడ్ చేయాల్సినటువంటి ఇక్కడ ఒక అంశం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుందనో లేకపోతే ఈ ప్రభుత్వము కూలగొడతాము అనేటటువంటి విధంగా వీళ్ళందరూ కూడా మాట్లాడారు.
మరి ప్రభుత్వాన్ని కూలగొడతాము, ప్రభుత్వము కూలిపోతుంది అని అనుకున్నప్పుడు మరి ఆబ్వియస్గా ఎదురుగా పార్టీ వాళ్ళు అయితే ఊరుకోరు కదా. మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో అదే ప్రయత్నంలో భాగంగా ఈ ఫిరాయింపులన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా వాళ్ళ వాదనను అయితే వినిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఒకటి గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ గనక ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు, అగ్రనేతలు వీళ్ళందరూ కూడా లీడర్షిప్ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది లేకపోతే మేము కూలగొడతాము అనేటటువంటి విషయానికి మాట్లాడకుండా ఉండుంటే మాత్రము కొంత వాళ్ళకి సపోర్ట్ దొరికేటటువంటి అవకాశం అయితే ఉండేది ఫిరాయింపుల వల్ల. కానీ ఈ ప్రభుత్వము అంటే దాన్ని ఏమంటారంటే, ఒక పెళ్లి జరగగానే కనీసము పసుపు బట్టలు కూడా ఆరకముందే ఈ పెళ్లి పెటాకులు అవుతుంది అని అంటే అది ఎలా ఉంటుంది, అలాగే కనీసము కొన్ని రోజులు కూడా గడవక ముందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో కుప్ప కూలిపోతుంది అనేటటువంటి దిశగా వీళ్ళందరూ కూడా మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి సృష్టించి తద్వారా లేదా ఒక అలజడి సృష్టించబడుతుంది అనేటటువంటి నేరేషన్ని తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా అది చేశారు. సో ఇది కంప్లీట్గా వాళ్ళకి ఇది బూమరాంగ్ అయిపోయింది. సో కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా మద్దతు అయితే దొరకడం లేదు. కాబట్టి ఇది డెఫినెట్గా అంటే ప్రజల దగ్గర నుండి కానీ, ఒక రాజకీయ విశ్లేషణల దగ్గర నుంచి కానీ, తర్వాత ఒక మేధావుల దగ్గర నుంచి మాత్రము ఖచ్చితంగా వాళ్ళకైతే సపోర్ట్ దొరికేటటువంటి అవకాశం అయితే కనబడతలేనట్టుగా మనకైతే సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కానీ తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళే ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఏకంగా పార్టీలలో మెజారిటీ ఆఫ్ ద సభ్యులను ఫిరాయింపులకు ప్రోత్సహించి వాళ్ళందరినీ తీసుకున్నటువంటి వ్యక్తులని రాజీనామాలు కూడా చేయకుండా ఆ ఫిరాయింపుల ద్వారా వచ్చినటువంటి ఫిరాయింపులకు ప్రోత్సహించి తద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు రాజీనామా కూడా చేయించకుండా మంత్రి పదవులు కట్టబెట్టారు అనేటటువంటి తీవ్ర విమర్శలు అయితే వాళ్ళైతే ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఒక పార్ట్. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఆయన మళ్ళీ ఇంకొక విస్మయము వ్యక్తం చేశారు. ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము నాకు ఆశ్చర్యం కలిగించింది. సంక్షేమ పథకాలు ఉవ్వెత్తున చాలా అంటే ద సాచురేషన్ స్టేజ్లో అంత అయ్యే విధంగా ఆయన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రోత్సహించాడు. అలాంటి వ్యక్తి ఓడిపోయాడు. అయినా కూడా ఆయనకు 40% ఓట్ షేర్ వచ్చింది. అంటే ఆయన రియల్ హీరో అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డిని లేపడానికి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని లేపడానికి ప్రయత్నం చేస్తే మనకేంటి ప్రాబ్లం అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క రాజకీయ అంటే క్రీడ, ఈ యొక్క వికృత క్రీడని మనము గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఎందుకు అని అంటే, ఆయనే చెప్తారు, ఒక కేటీఆర్ గారే చెప్తారు, నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఉంది అంటే తెలంగాణ జనరల్ ఎలక్షన్స్ టైంలో, అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఆయన చెప్తారు, నాకు తెలిసినటువంటి మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఆంధ్రా నుండి వచ్చారు, అక్కడ కరెంటు లేదు, రోడ్లు బాగలేవు, ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ చాలా బాగుంది అనేటటువంటి విధంగా, అంటే ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కానీ, ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క మనుగడను కానీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కానీ వాటి గురించి చులకనగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన జగన్ రెడ్డి యొక్క పేరు ప్రస్తావించలేదు, కానీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రాలో రోడ్లు బాగాలేవు, ఆంధ్రాలో కరెంటు లేదు, అది లేదు, ఇది లేదు అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే వాళ్ళకి ఎలక్షన్స్ టైంలోనేమో ఇండైరెక్ట్గా జగన్ ప్రభుత్వాన్ని తూలనాడుతూ, జగన్ ప్రభుత్వం యొక్క లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఇండైరెక్ట్గా అక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడేమో ఎన్నికలు అయిపోయిన తర్వాత లేకపోతే ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మాకు తెలుస్తూ ఉంది. విశ్వసనీయ సమాచారాల మేరకు, మాకున్నటువంటి సమాచారాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అని చెప్పేశారు. తర్వాత చూస్తే అక్కడ కూటమి ప్రభుత్వము గెలిచినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒకప్పుడు
తెలంగాణకు రావద్దు ఇలా వ్యక్తి అని చెప్పేసి ఆయన మీద వ్యతిరేకంగా మీరు పోరాడినటువంటి వ్యక్తులు, తర్వాత కాల్పుల వరకు ఆయన రాక వాళ్ళ కాల్పుల వరకు జరిగినటువంటి అంశాలను మనం చూసిన తర్వాత మళ్ళీ ఆయనను బహిరంగంగా మద్దతు తెలియజేస్తూ ఆయన ప్రభుత్వం బాగాలేదన్నట్టుగా మీ ఎలక్షన్స్ టైంలో చెప్పుకుంటూ మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నాకు విస్మయం కలిగించింది అనేటటువంటి విధంగా వీళ్ళు మాట్లాడారు. అయితే అది ఎందుకు మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి అనలైసిస్ చేయొచ్చు. ఎందుకు మాట్లాడారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. అదే విధంగా వాళ్ళు చెప్పినటువంటి ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చాలా పీక్లో అమలు చేశారు, అయినా కూడా ఓడిపోయారంటే మనం ఒకటి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంటే సంక్షేమ పథకాలు పీక్లో అమలు చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము అనేటటువంటిది అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట, అంటే వాళ్ళ యొక్క నమ్మకం అనమాట. ఏంటంటే ఓకే, ఓట్లు రాలాలంటే సంక్షేమ పథకాలు విపరీతంగా మనము అమలు చేయాలి. అంటే మనం ఎంత అవినీతి పరులమైనా పర్వాలేదు, మనం ఎంత అహంకారులమైనా పర్వాలేదు, మనం వ్యవస్థలను, రాజ్యాంగాన్ని, తర్వాత చట్టాలను అన్నిటిని కూడా చేతిలోకి తీసుకొని మనకి ఇష్టం వచ్చినటువంటి దిశగా ప్రయత్నాలు చేసినా పర్వాలేదు, తర్వాత ప్రతిపక్షాలను తొక్కినా పర్వాలేదు, ఏమి చేసినా పర్వాలేదు, కానీ సంక్షేమ పథకాలు ఉవ్వెత్తున మాత్రము అమలు చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము అనేటటువంటి దాన్ని అయితే ఆయన ప్రస్తావించడము, అంటే ఇండైరెక్ట్గా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. దానితో పాటు షర్మిల గారి గురించి కూడా మాట్లాడారు. షర్మిల గారు వల్ల జరిగేది ఏముండదు, షర్మిల గారు కాదు నిజమైన వారసులు వైఎస్ఆర్ గారికి నిజమైన వారసులు జగను. అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పొద్దున్న లేస్తే తిట్టింది వైఎస్ఆర్నే, జగన్నే వాళ్ళు తిట్టింది. మళ్ళీ ఇప్పుడేమో వైఎస్ఆర్ గురించి గొప్పగా చెప్తూ వైఎస్ఆర్ నిజమైన వారసులు జగను, షర్మిల కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటకు కూడా ఇంకొక అర్థం ఉంది. ఏంటి అంటే రాబోయే ఎన్నికలలో షర్మిల గారు కనుక స్ట్రాంగ్ అయితే, కాంగ్రెస్ పార్టీ కనుక స్ట్రాంగ్ అయితే, ఈ కూటమి ఇప్పుడైతే ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఉందో మళ్ళీ కలిసి ఉమ్మడిగా కనుక పోటీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ కనుక స్ట్రాంగ్గా ఎమర్జ్ అయితే ఓట్లు స్ప్లిట్ అయిపోయి మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి రావద్దు. చంద్రబాబు నాయుడు గారుకి రేవంత్ రెడ్డి గారికి మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ ఆ ప్రభుత్వం ఏర్పడద్దు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడద్దు అనేటటువంటి విషయాల గురించి, అంటే ఇండైరెక్ట్గా జగన్ గారు గెలవడానికి ఆయన షర్మిల గారిని తక్కువ చేసి, సరే షర్మిల గారు మళ్ళీ తను మొదలుపెట్టేటటువంటి ప్రయాణం ఎలా ఉంటుంది, ఆమె ప్రజల మధ్యలో ఉండేటటువంటి అవైలబిలిటీ, ప్రజలు ఎంతవరకు కాంగ్రెస్ను నమ్ముతారు, అలాంటివన్నిటినీ కూడా వాళ్ళ యొక్క ట్రావెల్ డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం షర్మిల గారు ఏమవుతారు అనేది అయితే మనం చెప్పలేము. కానీ సో షర్మిల గారిని అంటే యాంటీ ఇంకంబెంట్ ఓటు షర్మిల గారి వల్ల స్ప్లిట్ కావద్దు. ఒకవేళ ఓటు స్ప్లిట్ అయితే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద జగన్ ఓట్ బ్యాంక్ వచ్చేసి షర్మిల గారికి పోతుంది. ఇండైరెక్ట్గా జగన్ గారికి నష్టం జరుగుతుంది. జగన్ గారికి నష్టం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారికి లాభం జరుగుద్ది అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడి షర్మిల గారిని జీరో చేసి జగన్ గారిని హీరో చేసేటటువంటి దిశగా ఆయనైతే మాట్లాడడం జరిగింది. అయితే దాంట్లో ఆయన ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు. గెలిచిన ప్రతిసారి పార్టీలు కూడా అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు గెలిచాయి, అలయన్స్లో లేనటువంటి పార్టీలన్నీ కూడా ఓడిపోయాయి అని చెప్పేసి వాళ్ళు గెలిచినటువంటి వ్యక్తులను కొంచెం వాళ్ళ విజయాన్ని తక్కువ చేసి, వీళ్ళు ఏ అలయన్స్లలో లేరు కాబట్టి మేము కూడా అలయన్స్ లేకపోవడం వల్లనే ఓడిపోయాము అనేటటువంటి దిశగా ఆయన నారేషన్ చేసుకొని వాళ్ళ యొక్క పార్టీ యొక్క దాన్ని అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కొంతవరకు ఈ విధానం వల్ల మాకు దెబ్బ తగిలింది, లేకపోతే మేమే అధికారంలోకి వచ్చే వాళ్ళం అనేటటువంటి విధంగా ఆయన ప్రస్తావించారు. అయితే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈ తెలంగాణ అస్తిత్వం మీద ఏర్పడినటువంటి ఈ పార్టీ యొక్క విధానాలు మనం ఒక్కసారి కనుక చూస్తే, జగన్ గారి ఈ విధానాలు కనుక మనం చూడాలి ఒక్కసారి. ఎందుకంటే జగన్ గారు అధికారంలోకి రాకముందు ఆయన ఉపన్యాసాల్లో పోలవరం గురించి పలుసార్లు ప్రస్తావించాడు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. తెలంగాణలో
విపరీతంగా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ వీళ్ళేమో అడ్డుకోవట్లేదు, మన ఆంధ్రాకు నష్టం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి అని కేసీఆర్ గారికి యాంటీగా, తెలంగాణకు యాంటీగా ఆయన మాట్లాడడం జరిగింది, వ్యతిరేకతంగా మాట్లాడడం జరిగింది. సో సరే ఓకే మాట్లాడిండు, సరే వాళ్ళ రాష్ట్రము బాగుపడాలి, వాళ్ళ రాష్ట్రం యొక్క మంచి కొరకు ఆయన మాట్లాడిందని మనం అనుకుంటాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే ఏ వ్యక్తి అయితే ఈ ప్రాజెక్టులు కరెక్ట్ కాదు, మేము దీన్ని అడ్డుకుంటాము అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తిని ఆయన ఇనాగ్రేషన్కు పిలవడం జరిగింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంటికి పిలిచి ఆయనను సన్మానించారు. అంటే ఎంత వాళ్ళకు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం వాళ్ళకి ఎంత ఆనందం అంటే కనీసం ఆయన ఇంటికి వచ్చినప్పుడు కారు దిగకముందే వీళ్ళు అత్యుత్సాహంతో ఆయన దగ్గరికి వెళ్ళి శాల్వా కప్పి ఆయనను సన్మానించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. అంతేకాదు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో 2019 ఎలక్షన్స్ టైంలో వాళ్ళని పంపి ఇండైరెక్ట్గా చేయవలసినటువంటి సహకారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి వాళ్ళు చేయడం అయితే జరిగింది. అయితే మనము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే రాజకీయాలలో మనము గెలవాలి అని అంటే మనము ఏ విధంగా ముందటికెళ్ళాలి, మనము ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, మనం ఏ విధంగా ప్రజలలో అవైలబిలిటీ ఉండాలి, మనము ఏ విధంగా ప్రజలలో కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి అనేటటువంటి దిశగా ప్రయత్నం చేయకుండా రాజకీయాలలో ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము అనేటటువంటి విధంగా మాట్లాడి వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు పక్క స్టేట్లో ఉన్నటువంటి అభివృద్ధిని తూలినాడుతూ తర్వాత వాళ్ళకు అవసరం తీరిపోయిన తర్వాత గవర్నమెంట్ ఓడిపోయినప్పుడు ఆశ్చర్యం ప్రకటిస్తూ ఇలా వివిధ రకాలుగా అంటే ఒక సిచ్యువేషన్ను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు వివిధ రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. అంతేకాదు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ థర్డ్ పర్సన్ ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు గొడవ జరిగినప్పుడు ఆ థర్డ్ పర్సన్కి వెళ్ళి తీర్పు చెప్పమంటారు అనమాట. తర్వాత ఒకవేళ థర్డ్ పర్సన్తో కనుక లేదా ఈ థర్డ్ పర్సన్తో కనుక గొడవ అయితే మళ్ళీ వీళ్ళిద్దరు కలిసేసి ఆ థర్డ్ పర్సన్ మీద అటాక్ చేస్తారనమాట. అంటే వీళ్ళు కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను బీజేపీకి మధ్యన వీళ్ళు నిజంగా కూడా ఒక పొలిటికల్ గేమ్ అనేది వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు పొలిటికల్ గేమ్ ఏంటంటే కాంగ్రెస్ రేజ్ అవుతున్నప్పుడు వాళ్ళు విపరీతంగా కాంగ్రెస్ని అటాక్ చేస్తారు, బీజేపీ రేజ్ అవుతున్నప్పుడు విపరీతంగా బీజేపీని అటాక్ చేస్తారు, కాంగ్రెస్ రేజ్ అవుతున్నప్పుడు బీజేపీని సపోర్ట్ చేస్తారు, బీజేపీ రేజ్ అవుతుంటే కాంగ్రెస్లో ఉన్న లీడర్షిప్ని కొనియాడుతూ ఉంటారు. సో ఇలాంటి పద్ధతులన్నీ కూడా వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు రాజకీయాలలో. అదేవిధంగా ఆయన ఢిల్లీలో కూడా ఆయన అంటే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పింది రీజన్ సరే పక్కన పెడితే రాహుల్ గాంధీ మీద ఆయన విపరీతంగా అటాక్ చేశాడు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, ఎప్పుడైతే రాహుల్ గాంధీ మీద ఆయన అటాక్ చేయడం జరిగిందో ఇమీడియట్గా తద్వారా బీజేపీకి దగ్గరైదాము అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అంటే లాస్ట్గా అయితే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్న విధంగా అయితే మాట్లాడాడు. బట్ స్టిల్ మనము ఎక్కువగా ఆయన రాహుల్ గాంధీ గారిని మీద అటాక్ చేయడానికి ఆయన ఎక్కువగా టైం తీసుకున్నాడు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పూర్తిగా రాజకీయ నేపథ్యంకు సంబంధించినటువంటి విషయము, ప్రజలకు మంచి జరిగేటటువంటి విషయాలలో గురించి పెద్దగా అంటే వాళ్ళు ప్రస్తావించారు. హామీలు అనేది ఇంకా అమలుపరచలేదు అనేది అయితే ఒకటి ప్రస్తావించారు. బట్ అట్ ది సేమ్ టైం ఇది ప్రముఖంగా రాజకీయ ప్రాముఖ్యతకు సంబంధించినటువంటి విషయంగా అయితే మనము తీసుకోవాలి. సో కొంచెం ఈ వీడియో లెంతీ అయింది. బట్ ఏంటంటే ప్రతిదీ కూడా మనం పూర్తిగా ఆలోచించినప్పుడే ప్రతి విషయాన్ని కూడా అంటే పాత విషయాలన్నీ కూడా మనము గుర్తు చేసుకున్నప్పుడు ఒక్కొక్క డాట్స్ని కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వాళ్ళు వేసేటటువంటి నెక్స్ట్ స్టెప్స్ కానీ మనకు అర్థం కాదు. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో వివరించాలి అనేటటువంటి ఆలోచనతోనే ఇంత లెంతీ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అప్రిషియేట్ ఇట్, బాయ్.